గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ జలమయమైంది. ఇక 2 నెలల్లో 3 సార్లు వరద ముంచెత్తడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక చింతూరు సమీపంలోని 30 అలాగే 326వ జాతీయ రహదారిపైన వరద నీరు చేరింది. ఇక దీంతో చింతూరు నుంచి విఆర్పురం, కూనవరం, భద్రాచలం మధ్య రాకపోకలన్నీ కూడా స్తంభించాయి. ఈ వరదల వల్ల సుమారు 250 గ్రామాలు కూడా నీటిలో నానుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ జలమయమైంది. ఇక 2 నెలల్లో 3 సార్లు వరద ముంచెత్తడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చింతూరు సమీపంలోని 30 అలాగే 326వ జాతీయ రహదారిపైన వరద నీరు చేరింది. దీంతో చింతూరు నుంచి విఆర్పురం, కూనవరం, భద్రాచలం మధ్య రాకపోకలైతే స్తంభించాయి. ఇక ఈ వరదల వల్ల సుమారు 250 గ్రామాలు కూడా నీటిలో నానుతున్నాయి. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల అల్లూరు జిల్లా చింతూరులో అయితే మొత్తం జలమయమైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ లేదా ఏంటి? అక్కడ గ్రామాలన్నీ కూడా జలమయంలో కలిసిపోతున్నాయి. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మమత. అల్లూరు జిల్లా చింతూరు డివిజన్ లో 3వసారి వరదలు రావడంతో ఇక్కడ ఈ ప్రాంతం అంతా జలమయంగా మారి ప్రజలు అస్తవ్యస్తంగా జీవన విధానం మారిందని చెప్పుకోవచ్చు. 3వసారి వరద రావడంతో చింతూరు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా జలమయంతో ఇక్కడ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయంతో ఇక్కడ ప్రజలు వణికిపోతున్నారని చెప్పుకోవచ్చు. విలీన మండలాలైనటువంటి ఈ 3 మండలాల్లో కూడా ఇక్కడ చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా జాతీయ రహదారులు కూడా ఈ వరద దాటికి తెగిపోయి ఇతర రాష్ట్రాలతో ఉన్న సంబంధాలు తెగిపోయినాయి. చింతూరు నుంచి అటు ఒరిస్సాకి ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా సంబంధాలు తెగిపోయినాయని చెప్పుకోవచ్చు. మరో పక్క కోనవరం నుంచి భద్రాచలానికి ఉన్నటువంటి రాకపోకలు కూడా నిలిచిపోయి సుమారు 250 గ్రామాలకు పైగా ఈ ముంపు నీటిలో చిక్కుకున్నాయి. అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికీ స్థానికంగా తమ ఇల్లు ఉండడంతో ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారు పట్టించుకోవట్లేదని కూడా వారు ఒక విధంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి సరైన మెడికల్ వైద్యం, అదేవిధంగా నిత్యావసరాలు, అదేవిధంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వరద ప్రవాహ సమయంలో కూడా మెరుగైన మెరక ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా కోనవరం దగ్గర ఉన్నటువంటి కొండరాజు కాలువ కూడా వరద నీరు బాగా చేరింది. దీంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా డొంకరాయి జలాశయం కూడా ప్రమాద స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 4 గేట్లను ఎత్తి 8 అడుగుల మేర ఎత్తడంతో 33,000 నీటిని దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా కొల్లూరు జల విద్యుత్ కేంద్రం వద్ద కూడా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే శబరి నీటి మట్టం కూడా 44 అడుగులకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 250 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో 60కి పైగా గ్రామాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు అయితే ఈ నీటిని దిగువకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వరద ప్రవాహం తగ్గట్లేదు. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాణాపాయం లేదు, కానీ ఇక్కడ వరద నీటికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్థానిక జిల్లా కలెక్టర్ కూడా దినేష్ కుమార్ ఎప్పటికప్పుడు అక్కడ ప్రాంతాన్ని పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా నాటుపడవల వైపు కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పాఠశాలలు, విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించారు. వరదలు తగ్గే వరకు ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దని కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్.